మన జీవితంలో మనం ఎక్కువగా భయపడే వాటిల్లో ఒకటి మరణం. అసలు చాలామందికి ఈ మరణం గురించి మాట్లాడటమే ఇష్టం ఉండదు. ఎందుకంటే మరణం గురించి ఆలోచిస్తే మనకు కలిగేది భయం. దాదాపు 2000 సంవత్సరాల క్రితం జీవించిన సెనాకా అనే రోమన్ తత్వవేత్త మరణాన్ని గురించి ఇలా అన్నాడు: మరణాన్ని మనం ఒక తప్పించుకోవలసిన విషయంగా కాకుండా అర్థం చేసుకోవలసిన విషయంగా చూడాలి అని. సెనాకా ఆలోచన చాలా సింపుల్. మరణం గురించి భయపడుతూ సమయం వృధా చేసుకోకుండా మరణం తప్పదు అని అర్థం చేసుకుంటే జీవితం విలువ పెరుగుతుంది అని. సెనాకా ఆలోచన మనకెలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూద్దాం. మరణం గురించి ఎందుకు ఆలోచించాలి? సెనాకా ఏమంటాడంటే, మనకున్న సమయం పరిమితమని తెలుసు, కానీ మనం మాత్రం మనకు అంతులేని సమయం ఉన్నట్లు జీవిస్తూ ఉంటాం. రేపు చేస్తాను, తర్వాత మాట్లాడతాను అని ఎన్నో రోజులు వాయిదా వేస్తూ ఉంటాం. నిజమేంటంటే మనకు ఎన్ని రోజులు ఉన్నాయో ఎవరికీ తెలియదు. అందుకే మరణం గురించి ఆలోచించమంటే మనల్ని భయపడమని కాదు, మన చేతిలో ఉన్న రోజులను విలువైనవిగా మార్చుకోమని. మరణం సహజమైంది. ఒక చెట్టును చూడండి, పుడుతుంది, పెరుగుతుంది, ఆకులు రాలుతాయి, సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, ఋతువులు మారతాయి. సో ప్రకృతిలో ప్రతిదానికి ఆరంభం ఉంటుంది, అలాగే ముగింపు కూడా ఉంటుంది. మనిషి జీవితం కూడా అంతే. పుట్టుక సహజమైతే మరణం కూడా జీవితంలో ఒక సహజమైన భాగమే. కాకపోతే ప్రయాణానికి ముగింపు ఉంది అని తెలుసుకొని అంగీకరించగలిగితే మరణం గురించి ఉన్న భయం తగ్గుతుంది. ముగింపు ఉందని తెలిసినప్పుడు ప్రయాణాన్ని మరింత శ్రద్ధగా, మరింత జాగ్రత్తగా ఆస్వాదిస్తూ ముగించగలుగుతాం. మనకి మరణం గురించి ఉన్న భయం కంటే ఆ మరణం గురించి ఉన్న ఊహలే ఎక్కువ భయపెడతాయి. ఎలా చేస్తాను, ఎప్పుడు చేస్తాను, చచ్చినాక నాకేమవుతుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనసులో కదులుతూనే ఉంటాయి. అందుకే సెనాకా అంటాడు, వి సఫర్ ఇన్ ఇమాజినేషన్ దాన్ ఇన్ రియాలిటీ అని. సో ఎప్పుడో వచ్చే మరణం గురించి ఇప్పుడే భయపడుతూ ప్రస్తుతానికి మన చేతిలో ఉన్న జీవితాన్ని కోల్పోవద్దు. సెనాకా మనసుని ఎప్పుడు సిద్ధం చేసుకోవాలని చెప్తాడు. అలా అని మరణం గురించి రోజు భయపడుతూ బ్రతకమని కాదు, కానీ ఈ భూమి మీద మనం శాశ్వతం కాదు అనే విషయాన్ని రోజు గుర్తు చేసుకోవాలి అని అంటాడు. ఎందుకంటే ఈరోజు మనకు ఉన్న మనుషులు, మనకు ఉన్న అవకాశాలు, మనకు ఉన్న సమయం శాశ్వతంగా ఎప్పుడు మనతో ఉండిపోవు. అందుకే ప్రేమించాలి అనుకున్న వాళ్ళని ప్రేమించాలి, చెప్పాలనుకున్న మాటలు చెప్పాలి, చెయ్యాలనుకున్న మంచి పనులు చెయ్యాలి, ఏది వాయిదా వేయకూడదు. ఎందుకంటే రేపు మనకుంటుందని ఎవరు హామీ ఇవ్వలేదు. ఈ క్షణమే చివరి క్షణం కావచ్చు. జీవితం ఏదో ఒక రోజు ముగుస్తుంది, అది ఎప్పుడు అన్నది మనకు తెలియదు. ఇది భయపెట్టడానికి కాదు, మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి. నేను ఎలా జీవిస్తున్నాను? ఇతరులను సంతోష పెట్టడానికి జీవిస్తున్నానా? ఇతరుల అభిప్రాయాల ప్రకారం జీవిస్తున్నానా? లేక నా సంతోషం కోసం, నా ప్రశాంతత కోసం, నా విలువలకు తగ్గట్టు జీవిస్తున్నానా అని. మరణం గురించి అవగాహన వస్తే జీవితం గురించి ఒక స్పష్టత అనేది వస్తుంది. మన నియంత్రణలో ఉన్న దానిపై దృష్టి పెట్టాలి. మరణం మన నియంత్రణలో లేదు, రేపేం జరుగుతుందో మన నియంత్రణలో లేదు, ఇతరులు మన గురించి ఏమనుకుంటారో కూడా మన నియంత్రణలో లేదు. కానీ ఒక్క విషయం మాత్రం మన చేతిలో ఉంది: ఈరోజు మనం ఎలా జీవిస్తాము అనేది. ఈరోజు మన మాటలను మనం ఎంచుకోవచ్చు, మన స్పందనను మనం ఎంచుకోవచ్చు, మన చేతిలో ఉన్న సమయాన్ని ఎలా గడపాలి అనేది మనం నిర్ణయించుకోవచ్చు. అందుకే సెనాకా అంటాడు, మన నియంత్రణలో లేని మరణం గురించి ఆందోళన చెందకుండా మన చేతిలో ఉన్న జీవితాన్ని జీవించమని. మరణాన్ని అంగీకరించిన వ్యక్తి జీవితం మరింత స్వేచ్ఛగా జీవించగలడు. ఎందుకంటే మనకు సమయం పరిమితం అని తెలిసినప్పుడు ముఖ్యమైన విషయాలకే ప్రాముఖ్యత ఇస్తాం. క్షమించాల్సిన వాళ్ళని క్షమిస్తాం, ప్రేమించాల్సిన వాళ్ళని ప్రేమిస్తాం, ముఖ్యమైన పనులన్నీ చేస్తాం, అర్థవంతమైన పనులన్నీ చేస్తాం. ఎందుకంటే మరణాన్ని అంగీకరించడం అంటే జీవితాన్ని వదిలేయడం కాదు, జీవితాన్ని మరింత నిజాయితీగా జీవించడం. ఈరోజు కూడా ఒకరోజు జ్ఞాపకంగా మారిపోతుంది. కాబట్టి మనం ఎంతకాలం జీవించాం అనే దానికంటే ఎలా జీవించాం అన్నది ముఖ్యం. మనసు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రయాణానికి బయలుదేరే వ్యక్తి తనకు కావాల్సిన సామాన్ అంతా సిద్ధం చేసుకుంటాడు. ఎప్పుడు బయలుదేరాల్సి వస్తుందో అని తెలియకపోయినా సిద్ధంగా ఉంటాడు.
మన జీవితం కూడా ప్రయాణమే, ఎప్పుడు బయలుదేరాలో మనకు తెలియదు. కాబట్టి భయంతో కాకుండా స్పష్టతతో జీవించాలి. మనసులో ఉన్న ద్వేషాన్ని తగ్గించుకోవాలి, క్షమించాల్సిన వ్యక్తిని క్షమించాలి, ప్రారంభించాలనుకున్న మంచి పని ప్రారంభించాలి. ఎందుకంటే సిద్ధంగా ఉన్న మనసుకు ముగింపు భయంకరంగా అనిపించదు. చివరికి శనాక ఆలోచన మనల్ని నేను మరణం ఎప్పుడు ఎదుర్కొంటాను అనే ఆలోచన దగ్గర నుంచి నా మరణం వచ్చేలోపు నేను ఎలా జీవిస్తున్నాను అనే ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది. కాబట్టి మరణం గురించి ఆలోచిస్తూ నిరాశలోకి వెళ్ళొద్దు, జీవితాన్ని కోల్పోవద్దు. దానికి బదులు ఈరోజు ప్రేమించండి, ఈరోజు క్షమించండి, ఈరోజు మంచి పని చేయండి, ఈరోజు ముఖ్యమైన వ్యక్తులతో గడపండి, ఈరోజు జీవితాన్ని నిజంగా జీవించండి. ఎందుకంటే మరణం మన జీవితానికి ముగింపు కావచ్చు, కానీ మరణం గురించి మన అవగాహన మన జీవితాన్ని మార్చగలదు. సెనేకా మనకు చెప్పే గొప్ప పాఠం ఇదే. మరణం ఎప్పుడు వస్తుందో మన చేతిలో లేదు, కానీ అది వచ్చేలోపు ఎలా జీవించాలో మాత్రం మన చేతిలో ఉంది. కాబట్టి మరణం గురించి భయపడడం మానేద్దాం, చేతిలో ఉన్న జీవితాన్ని జీవిద్దాం. బికాస్ ఏ కామ్ మైండ్ ఇన్ లైఫ్ లీడ్స్ టు ఏ పీస్ఫుల్ డెత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.